వాక్యాన్ని ధ్యానిద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు వందనములయ్యా. నీ వాక్యం మమ్మల్ని బ్రతికిస్తుంది, నడిపిస్తుంది. నీ వాక్యం ద్వారా నీ గొప్పతనాన్ని, నీ ప్రేమను, నీ యొక్క ఔన్నత్యాన్ని తెలుసుకునే భాగ్యం మాకు ఇచ్చావు. ఈరోజు మా మనోనేత్రాలు తెలిసి నీ ప్రేమను గుర్తించుటకు, నీ పిలుపును, నీ యొక్క చిత్తమును ఎరుగుటకు సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రం. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు అని ఎంతమంది నమ్ముతున్నారండి? నమ్మనోడు కూడా ఉంటారా? అవును. మరి ఇంతగా చారిత్రాత్మకమైన రుజువులు ఉన్నప్పటికీ, ప్రవచనాల నెరవేర్పున్నప్పటికీ, ఆయన ద్వారా మార్చబడిన, ఆయన ఇచ్చిన రక్షణ పొందిన, ఆయన చేసిన అద్భుతాలు అనుభవించేవారు ఎందరో ఉంటున్నప్పటికీ ఇంకా కొందరు తమ హృదయాలను కఠినపరుచుకుని యేసును నమ్మని వారిగా, యేసు క్రీస్తు రక్షణ యందు ఆసక్తి లేని వారిగా ఉండటం చాలా విచారకరమైన విషయం కదండి. మీరు రక్షించుంటారా? యేసు ప్రభువుని మీ సొంత రక్షకుడిగా అంగీకరించారా? ఆయన వరకే నమ్ముకుంటున్నామంటే ప్రయోజనం లేదండి. దయ్యాలు కూడా నమ్ముకుంటాయి, వణుకుతున్నాయట. ఆయన్ని నమ్మినప్పుడు ఆయనకు మన జీవితాన్ని అప్పగించుకోవాలి. ఆయన్ని నమ్మినప్పుడు మా సమస్తం ఆయన చేతుల్లో పెట్టడానికి వెనకాడకూడదు. నిజంగా యేసయ్య ప్రేమను మనం తలస్తే, ధ్యానిస్తే, ఈ లోక ప్రేమలు ఏవి కూడా సరిరానివే. ఏ ప్రేమతో కూడా క్రీస్తు ప్రేమను పోల్చలేమండి. అమ్మ ప్రేమ అంటారా? అదొక చిన్న బిట్. అందుకే అమ్మ ప్రేమకు కూడా మించిన ప్రేమ కాబట్టి తల్లి అయిన మరచిన మనసుడు కానీ నేను నిన్ను మరువను అన్నాడు ప్రభు. ఇంత ప్రేమ కలిగిన యేసయ్యను ఎవరికి అపకారం చేయలేదే, ఆయన ఎవరిని బలవంతం చేయలేదే, బాధ పెట్టలేదే, ఎవరికి హాని చేయలేదే. ఎందుకంటే ఇంత మంచి ప్రభువును అంగీకరించరు, నమ్ముకోరు, ఆయన మీద విశ్వాసం ఉంచరు. ఆయన మేలు చేయవాడు. ఆయన దేవుడి కుమారుడిగా ఈ లోకంలోకి వచ్చాడంటే మళ్ళీ ఏదో రెండో రకం అనుకోవద్దండి. దేవుడే అది యందు వాక్యం ఉండను, వాక్యము దేవుడై దేవుని యొద్ద ఉండను, వాక్యము దేవుడై ఉండను. ఆ వాక్యమే కృప సత్య సంపూర్ణుడిగా శరీరధారిగా మన మధ్య నివసించాడు. ఇంకా మీకు యేసు ప్రభు మీద సందేహాలు ఉంటే ఈ యొక్క క్రీస్తు శిలువ మరణ పునరుద్ధానాలను ధ్యానిస్తున్నటువంటి దినములలో మరింతగా రూఢిగా మన హృదయములలో విశ్వసించినట్లు దేవుని వాక్యాన్ని నమ్ముదాం, ధ్యానిద్దాం, ఆయన వాక్యానుసారంగా జీవిద్దాం. ఎంతోమంది పుడుతున్నారు, చనిపోతున్నారు ఈ లోకంలో కదా. ఏవేవో గొప్ప కార్యాలు చేసామంటున్నారు, సంపాదించామంటున్నారు. ఒక గొప్ప వ్యాపారాన్నో లేకపోతే ఒక సంథింగ్ ఏదో గొప్ప కార్యం చేసి వెళ్ళిపోయామనుకుంటున్నారు. కానీ ఎన్నెన్ని రాజ్యాలు స్థాపించిన, ఎంతెంతగా అవార్డ్స్ అండ్ రివార్డ్స్ పొందిన ఒక మనిషి జీవితంలో తను వెళ్ళిపోతున్నప్పుడు తను వదిలిపెట్టి వెళ్ళేది ఎవరికి ఉపయోగకరంగా ఉంది అన్నది ముఖ్యమండి. యేసు ప్రభు విషయంలోకి వచ్చినట్లయితే ఆయన ఎందుకు ఈ లోకంలో అందరిలాగా ఆయన జన్మించలేదండి. ఆయన జననంలో ఒక మర్మం ఉంది, ఒక సత్యం ఉంది, ఒక ప్రవచన నెరవేర్పు. ఆయన జన్మించక ముందే 700 సంవత్సరాల ముందే కన్యక గర్భవతి అయి కుమారుడి కడను ఆయనకి యేసు అని పేరు పెట్టుదరకుండా అని ప్రవచనం చెప్పబడింది. ఎందుకు వచ్చాడు యేసు ప్రభు అంటే ఆయన రక్షకుడుగా వచ్చాడు. మానవ జాతిని రక్షించడానికి వచ్చాడు. అంటే మానవ జాతిని రక్షించడానికంటే మేము ఏమన్నా నశించిపోతున్నామా, చచ్చిపోతున్నామా అంటారు. మీకు తెలియదా? మనం నశించిపోతున్నామన్న మనకు తెలియదు అన్న విషయం మనకు తెలియదండి. మనం రోజు రోజుకి కృషించిపోతున్నాం అన్న సంగతి మనకు తెలియదా? అనేక శ్రమలు, ఇబ్బందుల పాల్లో నలిగిపోతున్నాం అన్నది మీ అనుభవంగా లేదా? ఈ లోకంలో మానవుడిగా పుట్టిన ప్రతి వాడి యొక్క ప్రయాస, ఆరాటం, పోరాటం చూడండి. అంతేకాదు ఎంత మాత్రము నెమ్మది లేని జీవితాలు జీవిస్తున్నారు ఈ రోజున. మరి ముఖ్యంగా చనిపోయిన తర్వాత ఏమవుద్దో అనే విషయంలో ఏ విధమైన రూఢి లేని వారిగా ఉన్నారు. చచ్చిన తర్వాత ఏమైతే ఏమి అనేలాగా ఉన్నారే కానీ చనిపోయిన తర్వాత నిజమైన జీవితం ఉందని విశ్వసిస్తాం లేదు. ఇష్టం వచ్చినట్టు జీవించి పరలోకం పోదాంలే, స్వర్గానికి చేరదాంలే అనుకుంటున్నారు, ముక్తి పొందుదాం అనుకుంటున్నారేమో. కానీ
ఈ లోకంలో మనం జీవించిన దానిని బట్టే మన శాశ్వతమైన జీవితం, మరణం తర్వాత ఉన్న జీవితం ఉంటుందన్న సంగతిని గుర్తించలేకపోతున్నాం. యేసు ప్రభు మనల్ని ఈ లోకంలో స్వస్థపరచడానికి, ఆనందంగా సంతోషంగా జీవించినట్లు సమాధాన సంతోషాలతో ఉండటానికి మాత్రమే కాదండి, ఆయన మరణించిన తరువాత మనకున్న నిజమైన జీవితం, నిత్య జీవాన్ని ఇవ్వాలని, ఆయన రాజ్యములో మనమందరము యుగయుగములు యుగయుగములు తరతరములు జీవించాలనే ఉద్దేశంతో పరలోక రాజ్యాన్ని మనకు అనుగ్రహించడానికి ప్రభు ఈ లోకంలోనికి వచ్చి ఉన్నాడు. యేసు ప్రభు ఈ లోకంలో జన్మించడానికి ముందు అన్ని సూచనలు చూసాం. అలాగే ఆయన మరణం, పునరుద్ధానాల విషయం కూడా ఎంతగానో ముందే ప్రవచించబడింది. అంత మాత్రమే కాదు, ఆయన జీవించిన దినములలో జరిగే కార్యాలన్నింటిని గురించి ముందుగానే చెప్పబడింది. ఆయన దుఃఖించే వారికి విడుదల, కృంగిన వారికి లేవనెత్తాలని, దుఃఖితులను ఓదారుస్తాడని, శ్రమల నుండి, బంధకాల నుండి ఆయన విడిపించడానికి విమోచకుడుగా, రక్షకుడుగా రాబోతున్న ఆట అక్షరాల నెరవేరు. మనం ఒకసారి లూకా సువార్త 5వ అధ్యాయం 31వ వచనం చూస్తే, అందుకు యేసు, రోగులకే గాని ఆరోగ్యము గల వారికి వైద్యులు ఎక్కర్లేదు, మారు మనసు పొందటకై నేను పాపులను పిలువచ్చితని గాని నీతిమంతులను పిలవరాలేదని వారితో చెప్పారు. ఒక రోగికి డాక్టర్ ఎవరికి కావాలి చెప్పండి? మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తామా? మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడు హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం ఉందా? మందు తినాల్సిన అవసరం ఉందా? రోగం వచ్చినప్పుడు మనకు వైద్యుడు కావాలి. ఏంటంటే రోగులు వైద్యుల దగ్గరికి వెళ్తే వారు ఎక్స్పర్ట్స్ ఉన్నారు ఇవాళ, డాక్టర్స్ కొంతమంది చిటికలో వాళ్ళు నీ ప్రాబ్లం ఏంటో తెలుసుకొని నీకు రెమెడీ ఇస్తారు. కొంతమంది అయితే ఆ సరైన వైద్యం చేయించుకోక, సరైన వైద్యుల దగ్గరికి వెళ్ళక, ఏదో ఒకటి వాళ్ళంతట వాళ్ళే చేసుకొని తినేసి ఆ మాత్రలు ఈ మాత్రలు వేసేసుకొని ఉన్నదానికంటే వర్స్ట్ అయిపోతుంది. యేసు ప్రభు ఈ లోకంలోకి రోగుల కోసం వచ్చారు అంటున్నాడు. అంటే అవసరతలో ఉన్న వారి కోసం వచ్చారు, పాపుల కోసమే వచ్చారు, నీతిమంతులకు కాదు అంటున్నాడు. రోగం అనేది శరీరానికి వస్తుంది, పాపం అనేది మన యొక్క ఆధ్యాత్మిక జీవితం మీద ప్రభావం చూపిస్తుంది. పాపం ఎర్రగుంటుందా, తెల్లగుంటుందా, నల్లగుంటుందా, పాపపు యొక్క గుణలక్షణాలు ఏంటంటే చెప్పలేము. కానీ ఎందుకంటే అవి అనేక రకాలైన పాపాలు ఉన్నాయి కదా, ఆ పాపాలు ఎలా ఎలా బయటపడతాయి అనేది ఎన్ని విధాలుగా వాటి యొక్క పాపము యొక్క ప్రభావం మన జీవితాల్లో చూస్తున్నాం అన్నది మీరు గమనిస్తే, కోపము, అసూయ, గర్వము, ఈర్ష్య, శరీరేచ్ఛలు, వ్యభిచారం, ఇవన్నీ దురాశ, ఇవన్నీ కూడా పాపం వలన వచ్చిన లక్షణాలండి. పాపము వలన వచ్చేటువంటి గుణగణాలు ఇవన్నీ పాప రోగానికి వల్ల కలిగినటువంటి కీడు, పాపం. యేసు ప్రభువు అన్నాడు, నేను పాపులను వెదకి రక్షించటానికి వచ్చాను. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుని కృపను పొందలేకపోతున్నారు. నీతిమంతుడు ఒక్కడో లేడు. ఒకవేళ మనం నీతిగా ఉన్నామని మనం చెప్పుకుంటున్నామేమో కానీ, మనందరం నీతిమంతులుగా ఉన్నామనుకుంటున్నామే కానీ, క్రీస్తు రక్తంలో కడగబడిన వాడు తప్ప నీతి న్యాయాలను అనుసరించేవాడు భూలోకంలో మరొకడు లేడు అంటే అతిశయోక్తి కాదు. కొందరు చేసిన పాపాలు నువ్వు చేయకపోవచ్చు, అసహ్యమైన పాపాలు నువ్వు చేయకపోవచ్చు, పెద్ద పెద్ద దోషాలు పాపాలు నువ్వు చేయకపోవచ్చు, అన్ని పాపాలు నువ్వు చేసుండకపోవచ్చు. కానీ ప్రతి చిన్న తలంపు, ఆలోచన, క్రియ మనల్ని దోషులుగా నిరూపిస్తుంది. అందుకని ప్రభు ఈ లోకంలోనికి వచ్చాడు. పాపులను వెదకి రక్షించడానికి నేను వచ్చాను. పాపులను వెదకి రక్షించడానికి, వారికి మారు మనసు అనుగ్రహించడానికి, వారి మనసును మార్చడానికి. అప్పులున్నోడికి మనం అప్పులు తీర్చుకోవడానికి మనం డబ్బులు ఇస్తాం మొదలుపెట్టాం అనుకోండి, వాడు అప్పులు తీరుతాయంటారా? అంత అప్పు మనం తీర్చేసామనుకోండి, మళ్ళీ వాడు చేయకుండా ఉంటాడంటారా? అదొక బుద్ధి చాలామందికి. అప్పు ఉంటే నిద్ర పట్టదని కొందరంటే, ఆ అప్పు లేకపోతే నాకు నిద్ర పట్టదని కొందరు అంటున్నారు ఈ రోజుల్లో. అలా కొంతమందికి ఏదో తప్పు చేస్తుంటేనే అందులో ఏదో సాటిస్ఫాక్షన్ ఉందని, ఏదో తృప్తి అనుకుంటున్నారే కానీ
పాపము నుండి విడుదల కావాలంటే అది మానవుడి వల్ల కాదు. నీకు నువ్వు పరిశుద్ధుడిగా అవ్వలేవు, ఇంకొకరు నిన్ను పరిశుద్ధపరచలేరు. నీ హృదయం మారాలి. హృదయం అంటే ఈ యొక్క శరీరపు హృదయం అయితే ఇప్పుడు హృదయ మార్పిడి జరుగుతున్నాయి. చాలా ఎక్స్పెన్సివ్ అయినప్పటికీ, చాలా ట్రబుల్సమ్ అయినప్పటికీ జరుగుతున్నాయి. కానీ ఆ హృదయం కాదు. హృదయం అనేది నీ ఆలోచనలకు, నీ తలంపులకు, నీ యొక్క ఊహలకు, నీ నిర్ణయాలకు మూలమైనది. అది ఎక్కడ ఉందని తెలియదేమో కానీ ఖచ్చితంగా మనందరికీ తెలుసు, మనకి హృదయం ఉంది. ఆ హృదయంలో నుండి చెడుతనం ఉమ్ముతూ ఉంది. ఆ హృదయం దేవుడు యేసు ప్రభు బాగు చేయడానికి వచ్చాడు. ఆ హృదయాన్ని నీలో ఉన్న రాతి గుడ్డని తీసేసి నీకు మాంసపు గుడ్డని ఇస్తానన్నా. పాప స్వభావాన్ని మనలోంచి తీసివేసి నూతన స్వభావాన్ని ఇవ్వడానికి యేసు ప్రభు ఈలోకి వచ్చాడు. అది అంత సులువు కాదు. నీలో ఉన్న పాపాన్ని తీసేయటం అనేది మంత్రాలు మాయలు చేసేవాడు కాదండి ప్రభు. నీ జీవితంలో నీవు జయశీలుడిగా జీవించాలంటే నిన్ను శోధించేటువంటి, నిన్ను కృంగదీసేటువంటి నీ శరీరాన్ని, ఈ లోకాధికారిని పిలువబడుతున్న సాతానుని ఆ ప్రభు జయించాడు. కాబట్టి ఆ జయాన్ని ఇవాళ మనకి ఇవ్వడానికి శక్తి కలిగిన వాడిగా ఉన్నాడు. మన శిక్షను భరించాడు, మన కొరకు తన ప్రాణాన్ని అర్పించాడు. ఇవాళ మృత్యుంజయుడైన క్రీస్తు ఆయన యందు విశ్వాసం ఉంచిన వారికి నూతన హృదయం ఇవ్వడానికి ఆయన ఆశిస్తూ ఉన్నాడు. ఎందరో బందిపోటు దొంగలు, నరహంతకులు, వ్యభిచారులు, రకరకాల స్టేజెస్లో ఉన్న పాపులు అనేకులు అప్పుడు ఇప్పుడు ఎప్పుడు యేసుక్రీస్తు సువార్త వలన, ఆయన ప్రేమ వలన, పరిశుద్ధాత్మ యొక్క కార్యం వలన ఒప్పించబడుతున్నారు, రక్షించబడుతున్నారు, నూతనమైన జీవితాలు జీవిస్తూ ఉన్నారు. నేను పాపులను పిలువచ్చితని కానీ నీతిమంతుల కొరకు రాలేదు. ఎందుకంటే రోగులకే వైద్యుడు కావాలన్నట్టు పాపులకే ప్రభు కావాలి. అందుకే నేను మంచివాడిని, నాకు అక్కర్లేదు అన్నవాడికి దేవునితో అవసరమే లేదు, యేసుప్రభు రానే రారు. ఇదేంటి యేసుప్రభు నమ్ముకునే వాళ్ళందరూ పాపులు అని కొంతమంది అంటుంటారు. ఇన్నిన్ని పాపాలు చేసినవాడు యేసుప్రభు నమ్ముకుంటే ఏంటి పోతాయా అని ఎగతాళి చేసేవాళ్ళు ఉన్నారు. అందుకే కదా నమ్ముకునేది. పోవటం ఏంటండి, ఆ మచ్చ, ఆ మరక కూడా నీలో లేకుండా ఎవడైనా క్రీస్తు యేసునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించను, ఇదిగో సమస్తమును కొత్తవాయనుడు బైబిల్ చెప్తుంది. యేసుక్రీస్తునందు విశ్వాసం వచ్చినప్పుడు నీ జీవితంలో ఆ మార్పు కనబడాలి, నీలో ఆ వ్యత్యాసం కనబడాలి. నిజంగా చెప్పండి, మీరు వాక్యం వింటున్నామంటున్నారు, ప్రార్థించుకుంటున్నామంటున్నారు, విశ్వాసులం అంటున్నారు, క్రైస్తవులం అంటున్నారు, కొంతమంది మారు మనసు పొందాలని కూడా చెప్తున్నారు. మరి నిజంగానే ఆ మారు మనస్సుకు తగిన ఫలాలు మీలో ఉన్నాయా? ఆ మారు మనస్సుకు తగినటువంటి ప్రవర్తన నీలోకి వచ్చిందా? మునుపు నేను గుడ్డి ఉండి ఇప్పుడు చూస్తున్నాను, మునుపు నేను తాగుబోతుని ఇప్పుడు నేను తాగను, మునుపు నేను తిట్టుబోతుని ఇప్పుడు నేను తిట్టను, మునుపు నేను కోపిష్టిని ఇప్పుడు దేవుడు నా కోపాన్ని అణుచుకోవడానికి నాకు సహాయం చేస్తున్నాడు. ముందు నేను నా ఇష్టం వచ్చినట్టు శరీరేచ్ఛను తీర్చుకునేవాడిని ఇప్పుడు నా దేహాన్ని దేవాలయంగా పరిశుద్ధంగా కాపాడుకుంటున్నాను అన్నదే నిజమైన క్రైస్తవ సాక్ష్యం. అలాంటి వారిని ఇలాంటి వారిగా చేయటానికే యేసు ప్రభు ఈ లోకంలోనికి వచ్చాడు. అంత సులభంగా మన పాప స్వభావం పోదు. అంత సులభంగా మన నీచమైన పాతాదాము స్వభావం నుండి మనం విడుదల పొందలేము. అంత సులభంగా మనం సాతానును ఎదిరించి జయించలేము. అందుకే మనిషిగా ఆయన వచ్చి మనిషిగా సాతానుతో పోరాడి వాడిని ఓడించి వాడిని నిర్వీర్యుడి చేసి మన మీద ఎటువంటి ప్రభావం చేయలేకుండా సర్వాధికారము తన చేతిలో పెట్టుకుని ప్రభు చేతులకు నేను అప్పగించుకుంటే దుష్టుడు నిన్ను ముట్టలేడు. ఆ పాపపు స్వభావాలు, ఆకర్షణలకు మనం లోకం. రోజు వాక్యం వింటున్న మనం యేసు ప్రభు ఇచ్చే ఈ గొప్ప రక్షణను మనం పొందాలి. మారు మనస్సు అనుభవాన్ని పొందాలి. క్రీస్తులో ఉన్నవాడు నూతనమైన జీవితాన్ని జీవించాలి. పాప జీవితం నుంచి విడిపించబడాలి. మీరు మోకరించి ప్రార్థించండి. పరిశుద్ధాత్ముడు ఈరోజే ఒక గొప్ప మార్పును మీ జీవితాల్లో జరిగిస్తాడు. ప్రార్థన. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి,
ఒకప్పుడు మేము ఎందుకు పనికిరాని వారిగా ఉన్నప్పుడు, శరీర సంబంధమైన రోగాలతో వేధించబడుతున్నప్పుడు, మానసికమైన కృంగిదలకు లోనైనప్పుడు, రకరకాల దురభ్యాసాలకు బానిసలమై మమ్మల్ని మేము చేర్పుకుంటూ ఉన్నప్పుడు, ఎంత ప్రేమ కలిగిన దేవుడు అయ్యా, నీ ప్రేమ సువార్తను మాకు అందించి నీ వైపు తిరిగినట్లుగా నీవు ఆకర్షించుకొని నీలో ఉన్న ప్రత్యేకతను గుర్తించినట్లు, నీ యందు విశ్వాసం ఉంచి ప్రార్థించినట్లు, ప్రపంచవ్యాప్తంగా ఈ అంచె దినాలలో ఏ ఒక్కడు నశించకూడదని నీవు ఆశించి ప్రతి ఒక్కరికి ఇలాగూ సువార్త సత్యమును ప్రకటించడం, వాక్యము ద్వారా పరిశుద్ధాత్మని కార్యము ద్వారా అనేకులు రక్షించబడటం, నీ రాజ్య వారసులవుటకు సహాయం చేయించినందుకే వందనమున్నాయి. ఈరోజు ప్రతి ఒక్కరూ శుద్ధ హృదయముతో, నూతన హృదయంతో నిన్ను వేడుకొనుటకు మమ్మల్ని అభిషేకించు. క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసములు కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడున్న సదాకాలం తోడయుండును గాక. ఆమేన్.